చేసావు? ఎప్పుడు చూడు చింతకాయ పచ్చడి చేసావా, గోంగూర పచ్చడి చేసావా, టమాటా పచ్చడి చేసావా అని అడగడం తప్ప పనిలో కాస్త సాయం చేద్దామని ఆలోచన ఉండదే. ప్రత్యేక హోదా అడిగినందుకు కేంద్ర గవర్నమెంట్ కోపం వచ్చినట్టు చింతకాయ పచ్చడితో నీకు కోపం వస్తుందా? ప్రత్యేక హోదాదే ఉంది, ఫైల్ మీద సంతకం పెడితే అదే వస్తుంది. చింతకాయ పచ్చడి రోట్లో వేసి నూరు తగానే రాదాయి. ఏంటి ఆలోచిస్తున్నారు? రోట్లో వేసి నూరకుండా చింతకాయ పచ్చడి ఎలా తయారు చేయొచ్చు అని. మిక్సీలో వేసి కూడా తయారు చేయొచ్చు అని. ఏంటి మిక్సీలో వేస్తావా? నేను నీ ముగ్గుడిని, దానికి నేను ఒప్పుకోను. ఎక్కువగా తలదిప్పకండి. ఉన్న రోగాలకి మందులు వాళ్ళకి చేస్తున్నారు, ఇక తల పట్టేస్తే వాటికి కూడా వాళ్ళకి చావాలి. నువ్వు నా పక్కన ఉండగా ఏ రోగం నా దగ్గరకు రాదు. కానీ చూడు చింతకాయ పచ్చడి చూడు. చూస్తా చింతకాయ పచ్చడి సంగతి చూడాలా? బెల్లం చేత్తో నూరి చింతకాయ పచ్చడి వేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటుంటే సినిమా చూస్తే హ్యాపీగా ఉంటది. ఇటు పుల్ల తీసి అటు పెట్టరు కానీ ఈ రుచులకు మాత్రం ఏం తక్కువ లేదు. ఇప్పుడు ఎలా ఉండేదాన్ని? తిరుపతిలో మోడీ స్పీచ్ లాగా ఉండేదాన్ని. మరి ఇప్పుడు పార్లమెంట్ లో మోడీ స్పీచ్ లో తయారయ్యి. అప్పుడంటే ఓపుకుంది, వయసులో ఉన్నాను, ఇంటికి చాకరీ చేసుకున్నాను. ఇప్పుడు రుచులు చెప్పడం తప్ప. అవునవునే, చేసిన తిండి పెట్టి తిరిగి బాగా బలిసి కుస్తీ పోట్లకి పోయా. అమ్మ కడుపు మాడ 6 అడుగుల అందగాడిని నీ తిండి దెబ్బకు చీపురు పుల్ల చేసావు కదా. నన్ను కూడా జూనియర్ సౌందర్య అనేవాళ్ళు. ఈ కోపలో చాకరికి జూనియర్ రమప్రభల తయారయ్యారు. సౌందర్య సినిమాలో జారిపోయావా? హీరోయిన్ అయితే నందిని చేసుకున్నా. ఏం రాస్తాం, దేవుడు కొందరికి ఇక్కడ రాస్తాడు. ఇప్పుడు మాత్రం తొందర ఉంది. ఆలస్యంగా పోయి చేరు ముసల సౌందర్య పాత్ర చేసుకుంది కానీ అక్కర్లేదు. ఈ మధ్య మన పక్క వీధిలోకి ఈటీవీ వాళ్ళు వచ్చారు. అందులో డైరెక్టర్ నన్ను చూసి మేము చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ లో తల్లి వేషం ఉంది, చేస్తావా అని అడిగాడు. తల్లి పాత్ర బాంబు పాత్ర? తల్లి పాత్రే. గోవిందా గోవిందా. వీళ్ళు తల్లి పాత్ర పెట్టి సినిమా తీసిన తర్వాత వాడికి ఇంకేం మిగిలింది? ఈ విధంగా గోవిందా గోవిందా అనుకుంటూ పోయి గుండు కొట్టించుకోవడమేగా. అవునవును, అందుకేగా మా ఇంటి చుట్టూ సైకిల్ వేసుకుని రోజుకు 10 సార్లు తిరిగి మా నాన్న కాళ్ళు పట్టుకుని మరీ నన్ను పెళ్లి చేసుకుంటా. నేను మీ చుట్టూ తిరిగానా? మీ నాన్నే వచ్చి నా ఇంటి చుట్టూ తిరిగాడు. అరే ఒడ్డు పడుకు బ్రహ్మాండంగా ఉన్నావు, మా అమ్మాయిని చేసుకోవాలని బతిలాడాడు. కాకపోతే మా అమ్మాయి కొద్ది కోపం ఎక్కువ, 2 సంబంధాలు తప్పిపోయి అన్ని తెలిసినాడు కాబట్టి చేసుకోవాలని చెప్పి బతిలాడితే నీ మెడలో తాళి కట్టాల్సి వచ్చింది. పట్టిందా? ఎక్స్ట్రాలు పడాలి మీరు అనుకున్నారా? సరిపోయింది. దుంపదగా ముందు నా మెడ సంగతి చూడవే. స్పీచ్ లాపి మెడదే ఉంది, తాడేసి గట్టిగా అయితే అదే సెట్ అవుతుంది. ఎందుకే ఫ్యాన్ గట్లాగా పీట ఎగడైపోతుంది? ఏంటండి ఆ మాటలు మీరు? నీ దుంపదగా నీ పత్తి తగలే ముందు నా మెడ సంగతి చూడవే. వచ్చి కూర్చోండి. అమ్మా అబ్బో అమ్మా అబ్బో. ఒకసారి దేవుని గట్టిగా తలుచుకోండి. నా ప్రాణానికి ప్రమాదం ఉందా? సెంటిమెంట్ తలుచుకోమంటే అలాగే. ప్రపంచంలో ఉన్న దేవుళ్ళారా దీని బారి నుంచి నన్ను కాపాడండి అయ్యా. వచ్చేసింది. వామ్మో ఇన్నాళ్ళు పెళ్ళామే కూరగాయల కోసి కత్తి అనుకున్నా. ఇప్పుడు అర్థమైంది, మెడ కోసి బాకునే. ఆడవాళ్ళు కాదే ఆటం బాంబులు. బాగా తెలిసిందా? ఇప్పుడు చింతకాయ పచ్చడి రోట్లో నువ్వు తెమ్మంటారా? వద్దులే, మిక్సీలో వేసి తీసుకుపో. అలా రండి దారికి. ఐఎమ్ సారీ అండి. దేనికి? ఇంతసేపు మిమ్మల్ని ఆట పట్టించిన. నువ్వు కాకపోతే నన్ను ఎవరు ఆట పట్టిస్తారు చెప్పు? ఈ వయసులో ఈ ఆట పట్టించుకోవడాలు, చిన్న సంఘాలు, మనం బ్రతకడం కూడా కష్టమైపోతుంది. అలల ప్రయాణం తీరం వరకే, కలల ప్రయాణం వెనుక వచ్చేంత వరకు, బిడ్డల ప్రయాణం ప్రయోజకులు అయ్యేంత వరకు. కానీ భార్యాభర్తల ప్రయాణం ఇక్కడ వరకు. ఉన్న ఒక్కగానొక్క కొడుకుని చదువు పేరుతో ఎక్కడో పెట్టి చదివిస్తాడు. రేపు ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకెక్కడికో వెళ్ళిపోతాడు. కొడుకున్నాడనే కానీ వాడు మనతో కలిసి చివరి వరకు. నాకు మీరు, భర్తకు భార్య గొడుగు లాంటి వాడు, భార్యకు భర్త నీడ లాంటిది. భార్య గొడుగును, భర్త నీడను ఎప్పుడు కాపాడుకోవాలి. హాయ్ డాడ్. హాయ్ మా. ఎలా ఉన్నారా? నేను బాగున్నానమ్మా. మీరు ఎలా ఉన్నారు? నీ దగ్గర బాగానే ఉన్నావరా?
మళ్ళా నాదో ఏంటో. లేకపోతే ఏంట్రా, నువ్వు హాస్టల్లో చేరి 2 నెలలు అయింది. మేము ఫోన్ చేయటం తప్ప ఇప్పుడు ఫోన్ చేసావా? ఇప్పుడు వచ్చి బాగున్నావు అని అడుగుతున్నాడు. నాకు ఫోన్ చేసే టైం ఎక్కడ ఉంటుంది? పొద్దున్నే కాలేజీకి వెళ్ళాలి, ఆ తర్వాత ట్యూషన్, ఆ తర్వాత స్టడీ అవ్వాలి. అన్ని టైం ప్రకారం చేసుకుని వెళ్ళిపోతాను కదా. ఫోన్ చేసేది నాకెక్కడ దొరుకుతుంది? సర్లేండి, వాడు ఫోన్ చేయకపోతే ఏమైంది? మనం చేసి మాట్లాడలేదా? అదేంటే ఫోన్ చేయకపోతే చేయలేదంట, వచ్చిన తర్వాత ఈ విధంగా మాట్లాడతావేంటే? దాంతో ఒకటి 10 సార్లు అలా అనుకుంటారు. ప్రతిదీ రాద్దాంతం చేయకండి. నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వు. అలాగేనమ్మా. అవును, సెలవులు లేవు కదా, మధ్యలో వచ్చావేంటి? సెలవులు లేకపోతే ఇంటికి రాకూడదా? అది కాదే, అది స్ట్రిక్ట్ హాస్టల్. వాడిని పంపించాలంటే మన ఫోన్ చేయాలి వాళ్ళు. చూడబోతుంటే పిల్లలు ఇంటికి రావడం మీకు ఇష్టం లేనట్టుందా? వాళ్ళని అనుమానాలు వస్తున్నాయి. అవునమ్మా, నాను మనం కరెక్టే. హాస్టల్లో చెప్పకుండా వచ్చేసి ఇప్పుడు చెప్పు. ఏరా ఎందుకని? హాస్టల్ కాలేజీ నాకు నచ్చలేదు, అందుకే వచ్చేసాను. నచ్చకపోవడానికి RRR సినిమా కాదురా, సినిమాలు కాదు. మీ సత్యాన్ని కాస్త ఆపుతారా? ఇంతకే ఎందుకు రా వచ్చేసావు? చెప్పాను కదమ్మా, ఆ కాలేజీ ఆ హాస్టల్ నచ్చలేదని, అందుకే వచ్చేసాను. ఇంటిగా ఉండేది ఏం చేస్తాను వీడికి? ఇష్టం లేదు అనుకుంటే బలవంతంగా పంపిస్తారా? చూడు, అక్కడ మీ టాలెంట్ చూసి వాడికి సీటీలా 4 లక్షల డొనేషన్ కడితే సీట్ వచ్చింది. మానుకున్నాడు అనుకో, 4 లక్షల క్షారమేగా. డబ్బులు ముఖ్యంగానే పిల్లడు భవిష్యత్తు కాదనమాట. ఇది భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్నట్లేదు, వాడి విహారయాత్ర కోసం ఖర్చు పెడుతున్నట్టుంది. అసలు ఎందుకు వచ్చి అసలు చెప్పమంటే ఏముంది నాన్న, రాత్రి 10 కల్లా పనుకోమంటారు, 4:30 కల్లా లేపేస్తారు. లేచి అంత తొందరగా పనుకుంటే నాకు నిద్ర సరిపోవద్దా? అందుకే నచ్చలేదు, వచ్చేసాను. మరి అందరికీ సరిపోయింది కదా, నీకేం సరిపోతారా? పనుకున్న తర్వాత కాసేపు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ఉందిగా, చేసి నా తర్వాత పనుకుంటాం. అందుకే నిద్ర సరిపోవట్లేదు. ట్విట్టర్లు, ఫేస్బుక్ అంట రాష్ట్రాన్ని అడిగేటప్పుడు కేంద్రం కూడా ఇలాంటి సాకులు ఎప్పుడు చెప్పలేదు. చాలా ఊరుకోండి, నీకేం తెలుసు అవన్నీ? ఈ రోజుల్లో పిల్లలు ఆ వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లని ఏవేవో చూసుకుంటూనే ఉన్నారు. హాస్టల్ వాళ్ళ ప్రకృతి కాకపోతే పొద్దున్న 4 గంటలకు నిద్ర లేకపోతే నేను చక్కగా 8 లేపొచ్చుగా. మాకు రూల్స్ పెట్టుకున్నారే, ఇద్దరు రూల్స్ మార్చలేండి పాపం. సర్లే కాకి, వాడు ఇక్కడే చదువుకుంటాడు, వాడికి నచ్చినట్టే ఉంటాడు. అవునా, ఇక్కడే ఉండి చదువుకుంటాను. అదే మన జూబ్లీ కాలేజ్ ఉందిగా, అందులోనే జాయిన్ అవుతాను. మా ఫ్రెండ్స్ అందరూ కూడా అందులోనే జాయిన్ అయ్యారు. అక్కడే జాయిన్ అయ్యారు. మీరందరూ అక్కడ గురించి ఏమైతే మా బాగా తెలుసు, దానికి నేను ఒప్పుకోను. ఎందుకు ఒప్పుకోరంట? పిల్లడు ఇంట్లో ఉండి చదువుకుంటే మీకేంటి బాగా? వాడు ఇక్కడే ఉండి చదువుకుంటే నా కళ్ళ ముందే ఉంటాడు. నాకు కూడా పిల్లలు దానిలో ఉండదు. వాడు దూరంగా ఉండే ప్రయోజకుడైతే నీకు దిగులు మాత్రమే మిగులుతుంది. అదే దగ్గర నుంచి చెడిపోయాడు అనుకో, నీకు కన్నీళ్ళు మిగులుతుంది, గుర్తుపెట్టుకో. చెడిపోతాడని ఎందుకు అనుకోవాలండి? బాగా చదువుకుని బాగుపడతాడన్న ఆశతో, నమ్మకంతో బ్రతకొచ్చిన. ఆశ నమ్మకం 2 గుట్టం మంచిదే, కానీ వాటిని నెరవేర్చే బాధ్యత అవతవాడు తీసుకోవాలిగా. అవసరం లేదు డాడీ, నేను బ్రహ్మాండంగా చదువుకొని మీ అంచనాలన్నీ తలకిందులు చేసేస్తాగా. తలకిందులు చేసినా పర్వాలేదు, నువ్వు మాత్రం తలకిందులుగా బాగా. మాటలు కాదు కానీ ఆ జూబ్లీ కాలేజ్ ప్రిన్సిపల్ మీ ఫ్రెండే కదా, మాట్లాడేసేయండి, ఒక సీట్ ఇచ్చేస్తాడు. అంటే రాజకీయ నాయకులు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకపోతే ఎవరు అడగరు, కానీ మొగుళ్ళు ఇచ్చిన వాగ్దానం అడగకపోతే పిల్లలు మాత్రం చేసుకుంటూ వస్తాం. ఇంకా మీరు ఆపుతారా? వెళ్ళరా. అలాగేనమ్మా, థ్యాంక్ యూ డాడీ. ఎందుకు మళ్ళీ 3 లక్షలు ఖర్చు పెడతానందుక? నువ్వు వెళ్ళరా, ఆయన మాటలంతా కానీ. ఏంటండి ఆ మాటలు? వాడు ఎంత మనసు కష్టం పెట్టుకుంటాడు. ఏంటి వాడు పెట్టుకునేది? అసలు వాడి ఆడిన దాట పాడిన పాట తయారైంది. అసలు నువ్వు చాలా ఊరుకోండి, ఉన్నది ఒక్కగానొక్క. మీరు తిట్టి నేను తిడితే వాడు ఏమైపోవాలి? అసలు మనం ఇంత కష్టపడి సంపాదిస్తుంది అసలు మనం బ్రతుకుతుందే వాడి కోసం కదండి. వాడి మీద ఉన్న ప్రేమతో మనం తప్పు చేస్తామనిపిస్తుంది. ఏంద్రో కిట్టయ్యా, అది తప్పు ఇది తప్పు అనుకుంటూ మొగుడు పెళ్ళాలిద్దరు మంచి చర్చల్లో మునిగిపోయినట్టున్నారు. ఏంటి కథ? ఖాళీగా ఉండి చర్చలుగా ఏముందన్నయ్య? రాదమ్మా, వెళ్ళి మంచిలు తీసుకు. అన్నయ్య రా కూర్చో. వదిలేమ్మా, చాలా రోజులైందిరా, ఏం చేస్తున్నారు, ఎట్లా ఉంటారు చెప్పరా? బాగున్నారా? గీత ఎలా ఉంది? బాగుందమ్మా, ఇక్కడే కాలేజీలో చేర్పించా, 2 నెలలు అయింది. అదేందన్నయ్య 2 నుంచి రాలేదండి? సరే, రావడానికి ఎక్కడ కుదురుతుందిరా? పుస్తకాలు తీసుకోవటం, బట్టలు తీసుకోవటం, సరుకులు తీసుకోవటం, వాటిని అక్కడని ఇక్కడని సర్దుకోవటమే సరిగిపోయిందిరా. ఇలానే కొద్దిగా ఖాళీ దొరికింది. మా ఊరు చింతపల్లి సుబ్బారావు లేడు, వాడి దగ్గర మీ అడ్రస్ తీసుకొని ఇదిగో ఇట్లా. అన్నయ్య, చిన్నప్పుడు వాళ్ళ అమ్మ చనిపోయినా మళ్ళీ 2 పెళ్లి చేసుకుండా పెంచి పెద్ద చేసి ఇంత దాన్ని చేసావు, వారి గ్రేట్ అన్నయ్య. చిన్నపిల్ల కదరా, దాన్ని చూడకుండా నన్ను చూడకుండా అది ఉండలేము. అందుకనే కష్టమో నిష్ఠూరం అని ఇక్కడే ఇల్లు అద్దెకు తీసుకొని దాన్ని వండి పెడుతూ చదివించుకుందామని వచ్చేసాను. ఇంతకాలం వ్యవసాయం చేసి 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 అలసిపోయారు. గీత రూపంలో అయినా కాస్త రెస్ట్ దొరుకుతుంది.
అమ్మాయి వ్యవసాయం అనే పదంలోనే సాయం ఉంది. ఉద్యోగస్తులు వ్యాపారస్తులు వాళ్ళకొచ్చిన సంపాదనతో వాళ్ళ కుటుంబ బాగోగులు చూసుకుంటారు. కానీ రైతు ఎలాంటి లాభ నష్టాలతో సంబంధం లేకుండా తన కుటుంబంతో పాటు ఇతర కుటుంబాల గురించి ఆలోచిస్తాడు. అందుకే దాన్ని నేను ఎప్పుడు ఇతరులకి చేసే సాయంగానే భావించాను, కానీ శ్రమని ఎప్పుడు అనుకోలేదమ్మా. ఏదో మీలాంటి అంకిత భావం ఉన్న రైతులు ఉండబట్టే ఇదిగో పట్టణాలు వచ్చేసి ఇలా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళకి కాస్త తిండి దొరుకుతుంది. రైతు గొప్పతనం కాదమ్మా, రైతు బాధ్యత. సరే అమ్మాయి, ఏం వచ్చి ఇంతసేపు అయింది, నీ కొడుకు ఎక్కడా, ఏం చేస్తున్నాడు, ఎట్టా ఉండాడమ్మా? ఇంజనీరింగ్ 3వ సంవత్సరం 3 కాలేజీలు మారాడు ఇప్పటికే. అయితే ఒకసారి కుదురుగా ఉండే రకం కాదనమాట. బాగా క్యాచ్ చేసామన్నయ్య. అదేం కాదండి, పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేశాను ఇంజనీరింగ్ కానీ అక్కడ వాతావరణం, ఆ నీళ్లు, తిండి అవన్నీ పడక పిల్లడు అంత పాడైపోయాడో, అందుకే తీసుకొచ్చేసాం. తల్లి ప్రేమ అలానే ఉంటుందిలేరా. వాడు ఎక్కడుండా మనకి బాగా చదువుకోవటమే కదా కావాల్సింది. బయటికి వెళ్ళేసి వస్తాను. ఒరే 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 కదరాను, గుర్తుపట్టావా? అదేరా మన గీత వాళ్ళ నాన్న. పెద్దనా బాగున్నారా? అవునానే, గీత ఎలా ఉంది? బాగుంది. ఇక్కడే జూబ్లీ ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించా. జూబ్లీ ఇంజనీరింగ్ కాలేజ్. నేను కూడా అదే కాలేజీలో జాయిన్ అవుదాం అనుకుంటున్నానే. నువ్వు కూడా అదే కాలేజీలోనా? ఒరే గట్టిగా, మనోడు కూడా అదే కాలేజీలోనంటగా. ఇప్పుడు నాకంత పండంత ధైర్యం వచ్చిందిరా. మనోడు అక్కడ ఉంటే కూడా కొద్దిగా అండగా ఉంటుందిరా. తప్పకుండా ఉంటాడు, ఉండకుండా అలా ఉంటాడు. సరే కానీ భోజనం వెళ్ళేది, భోజనం చేద్దరు కదా పదండి. అమ్మాయి, ఇప్పుడు గీత కాలేజీ నుంచి ఇంటికి వచ్చే టైం అయింది. ఇంటి దగ్గర నేను లేకపోతే చాలా కంగారు పడుతుందమ్మా. ఈసారి వచ్చినప్పుడు చేస్తానమ్మా. అరే వస్తానమ్మా. బాగారు, ఈసారి వచ్చినప్పుడు గీతను తప్పకుండా తీసుకురండి. అలాగే తప్పకుండా తీసుకొస్తాను. సరే మీరు భోజనం చేద్దరు కదా పదండి. డాడీ నాకు ఒక 5,000 కావాలి. అలాగే ఎక్కడికి? పెరట్లోకి. పెరట్లోకి ఎందుకు? చెట్టు కాసినడికి డబ్బులు కోసుకొచ్చేద్దాం. ఈ కట్టకారాలే వద్దని చెప్పాను. లేకపోతే అయితే వచ్చి గంట కాలేదు, అప్పుడే 10,000 కావాలంట. డబ్బులు ఎందుకురా? ఏ నాన్న, మా ఫ్రెండ్ వాళ్ళ అన్నది మ్యారేజ్ ఉంది. మరి మ్యారేజ్కి వెళ్తే గిఫ్ట్ ఇవ్వాలిగా, అందుకే ఈ డబ్బులు. అంటే ఈ మధ్య ఫ్రెండ్స్గా కాకుండా వాళ్ళ అన్నయ్యలు కూడా ఇస్తున్నారు గిఫ్ట్. ఏంటమ్మా ఈయన మాట్లాడేది? అబ్బబ్బా, వాడు అడిగింది ఆఫ్టర్ ఆల్ 5,000. నీకు 10 లాగా వినబడుతున్నాయి మధ్య. చూడు, 5,000 మీ నాన్న కట్టం ఇలా మన పెళ్ళి అప్పుడు వెళ్ళి వసూలు చేసి పో. నీకు నన్ను ఇవ్వడమే ఎక్కువ, పట్నం కూడా. ఇంతకు మీరు ఇస్తారా నన్ను ఇమ్మంటారా? సర్లే కానీ ఒరే నేను ఇస్తా కానీ వచ్చిపోయి. అది మ్యారేజ్కి వెళ్తున్నాం కదమ్మా, అక్కడే తినేస్తాను. సరే నేను వెళ్ళి డబ్బులు తీసుకొస్తాను. ఎప్పుడు చూడు కాఫీలు ఇస్తావా, టీలు ఇస్తావా అని అడగడం తప్ప ఆ పరిస్థితి అర్థం చేసుకోరే. పేపర్ చదివి తలనొప్పి వచ్చింది, అందుకని కాఫీ అడిగితే సీరియస్ అవుతావు ఎందుకు? మీకు పేపర్ చదివితేనే తలనొప్పి వస్తుంది. మా ఆడాళ్ళకి మాత్రం మీకు వండి మార్చడం తప్పట్లా. ఆహా, మగాళ్ళు డబ్బులు సంపాదించి తీసుకొస్తుంటే అవి వంటానికి కూడా మీకు నొప్పిగా ఉంది బాగా. వంట ఏదో మీరు చేయండి, మీ ఉద్యోగం మేము చేస్తాం. చేస్తావే, చేయలేవా? పురాణాల్లో కూడా నలభేమ పాకం అన్నారు కానీ రాదమ్మ పాకం అన్నా. అది రాసింది కూడా మీ మగాళ్ళేగా, అందుకే అలా రాసుకుని ఉంటారు. ఈ ఆడాళ్ళు కుళ్ళు కావాలి పిల్లలే రెండు. మగాళ్ళు అహంకారం తోడళ్ళు. అల్లుడు అర్లం కోసమని వచ్చి కూర్చుంటే పక్కన అహంకారం పేటేసి కూర్చుందంట. సరే ఇంతకీ టిఫిన్ అన్నా చేసావా లేదా? చేయలేదు. ఎందుకని? నాకు ఒంట్లో బాగాలేదు, అల్లు చేసుకోండి. మీ దొంపదగా ఇష్టమైతే నెత్తి మీద పెట్టుకుని పూజిస్తారు, లేకపోతే కఠిమని పడేస్తారు కదా. చేసేదేముంది, చేసుకోక తస్తావా? చేస్తా. అవును, ముందు వీళ్ళగా తర్వాత రవేగా పోయాల్సింది. నలభీమ పాకం అన్నారు కానీ రాధమ్మ పాకం లేదుగా. చేసుకుంటాం. ఏం లేదులే. అది ఇందాక పొయ్యి దగ్గర కాలిందిలే. అంతలా కలితే కుయికాయ మళ్ళలేదు. నేను భయపడతానేనా, బాధపడతాను.
పెళ్ళప్పుడు నీకు కోపం ఎక్కువని చెప్పి మీ నాన్న చెప్పాడు. ఆ కోపాన్నంతా ఎక్కడ దాచిపెట్టావు? 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు వాళ్ళు అవుతారు. మరి మనదో 30 సంవత్సరాల సావాసం. ఈ సమయం చాలదా నేను మారడానికి? ఆయన బంగారంలో రాగిని కలుపుతారు కానీ రాగిలో బంగారాన్ని కలుపుతారు. 30 సంవత్సరాలు ఈ బంగారంలో కలిసిపోయిన రాగినండి. చిన్నప్పుడే మమ్మ చనిపోయింది. మా నాన్న పెంచి పెద్ద చేశాడు. పెళ్ళయిన తర్వాత ఏ రోజు నువ్వు భార్యగా చూడలా. అమ్మలా లాలించావు. నువ్వు ఈ ఇంటి ఇల్లాలివి కాదు, మా అమ్మవే. భార్యను తల్లిగా భావించిన ఓ ఘనుడా, భర్తను బిడ్డగా భావించిన ఓ పుణ్యవతి, దాంపత్యానికి ఇంతకన్నా ఆదర్శమేముంది? మీ జన్మధన్యం, మీ జన్మధన్యం, మీ జన్మధన్యం, మీ జన్మధన్యం. లా 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 ఈ జ్వరం దానికి తగ్గేది కాదు. వాడి మీద ఉన్న పిచ్చి ప్రేమతో నిద్రాహారాలు మనకు భోగం తెచ్చుకుంటాం. మాకు ట్యాబ్లెట్ తీసుకుంటాం. వద్దన్నాను కదా, ఒకసారి వాడికి ఫోన్ చేయండి. హలో, నానా చెప్పండి. ఎక్కడాకి వచ్చారా? మహాలక్ష్మి బార్ అండ్ రెస్టారెంట్ దాకా వచ్చాను నాన్న. అదేంట్రా? లేకపోతే ఏంటి నాన్న, వెళ్ళిన కాడి నుంచి ఇప్పటికి 100 సార్లు ఫోన్ చేశారు. మా ఫ్రెండ్స్ వాళ్ళ అమ్మ నాన్న కూడా వాళ్ళకి ఇన్నిసార్లు ఫోన్ చేసి ఇసుకొచ్చలేదు. వాళ్ళందరేమో నన్ను ఇంకా అమ్మ కూచివా అని ఎగతాలు చేస్తున్నారు నాన్న. నేను చెప్పినా నమ్మకం అర్థం కావట్లేదు రా. నువ్వు ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయావని చెప్పి. సర్లే, ఇంతకీ ఎప్పుడు వస్తున్నావు? కొద్దిసేపట్లో వచ్చేస్తాను. ఎంత 10 నిమిషాల్లో వచ్చేస్తా. అలాగే అలాగే, 10 నిమిషాల్లో వస్తానండి. ఏదేదో మాట్లాడేస్తున్నాడు. ఆ టూర్ ప్రోగ్రామ్ లో ఆ ఊరు ఈ ఊరు తిరిగి వాడని తలిసిపోయాడు. రోజు మందు తాగేవాడిని బాగు చేయడం ఎంత కష్టమా, నిన్ను బాగు చేయడం అంతే కష్టమే. అన్నయ్య రా, కూర్చో, మంచిగా తీసుకొస్తాను. రే రాదమ్మా, ఏందమ్మా కొద్దిగా నలతగా ఉన్నట్టు కనపడుతున్నావుగా? ఏం లేదండి, కాస్త జ్వరంగా ఉంది. అరే మందు పిల్లలు వేసుకోకూడదంటమ్మా. అది టాబ్లెట్స్ తగ్గే రోగం కాదులే అన్నయ్య. అదేంది రాయ్, కరోనా కాకుండా ఇంకేదన్నా కొత్త రోగం ఏమన్నా వచ్చిందా ఏందిరా? అది కాదన్నయ్య, కొడుకు మీద దిగులుతో వచ్చిన రోగం అది. అట్టాగైతే ఇట్లాంటి జబ్బు నాకు కూడా ఉందరా. నీకా? అవునరా. గీత కాలేజీకి వెళ్ళిద్దా, ఆ పిల్ల కాలేజీకి వెళ్ళిన కానించి ఏం చేస్తా ఉంది, ఎట్టా చదువుతుంది, ఎవరితోటన్నా గొడవ పెట్టుకుంటుందా అని పొద్దుస్తమానం ఆ పిల్ల గురించే ఆలోచిస్తా కూర్చుంటారా? ఇది కూడా అట్లాంటి రోగమే కదరా. అది రోగం కాదన్నయ్య, జాగ్రత్త. ఆడపిల్ల నాక మాత్రం జాగ్రత్త ఉండాల్సింది. అవును, ఇతరులు తీసుకెళ్ళపోయావా? దానికి ఎక్కడ కుదురుతుందరా? పొద్దుస్తమానం చదువు ఒకటే చదువురా. రే, ఈ మధ్య కాలేజీలో 3 నెలలకి 4 నెలలకి పరీక్షలు పెడుతున్నారంటగా. ఆ పరీక్షల్లో ఆ అమ్మాయికి వాళ్ళ క్లాసులో 2nd మార్క్ వచ్చిందిరా. విన్నావంటే అది చదవడం అంటే నీ కొడుకు బలాదురుగా తిరగటం కాదు. ఎన్ని చేతి తిరిగినా తిరిగి నా కొడుకు దగ్గరికి వస్తారు ఎందుకు? నీ కొడుకు కూడా తెలివైనోడేలేరా. తెలివైనోడు కాబట్టి 3 కాలేజీలు మార్చింది ఇప్పటికి. అన్నయ్య, ఏంటి పని మీద వచ్చావు? ఏం లేదురా, మన గీతన కాలేజీలో ప్రతిరోజు ఒకడు అల్లరి చేస్తున్నాడు రా. ఆ పిల్ల చాలా సార్లు చెప్పింది, అమ్మ నేను వచ్చి అడుగుతానంటే అనుమతురానా అంటది. ఆ విషయం నీతో మాట్లాడదామని వచ్చాను రా. మావాడు వస్తాడుగా, వచ్చిన తర్వాత కనుక్కొని విషయం ఏంటో మాట్లాడదాంలే. ఆయన పిల్లల్ని స్కూళ్ళకి వెళ్ళి చదువుకోండి, కాలేజీకి వెళ్ళి చదువుకోండి అంటుంటే ఊరమ్మగారి పిల్లల్ని ఏడిపించే పద్ధతులు ఏంటంట? చదువుకోమని పంపిస్తే గాసెత్తులాగా ఇదేం పనులమ్మా? అన్నయ్య 10 నిమిషాల్లో వస్తాను, మాట్లాడదాంగా. నువ్వు అడుగు వస్తున్నాడు.
సర్లే 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 అలాగే అలాగే వాడి సంగతి తర్వాత. అరే ముందు అన్నయ్య సంగతి చూద్దాం. అన్నయ్య వాళ్ళ అమ్మాయి గీతని కాలేజీలో ఏడిపిస్తాడంట. అన్నయ్య వాడి పేరు అని చెప్పిందా? విజయ్ 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 అంటరా? మరి ప్రిన్సిపాల్ గారు మాట్లాడితే సరిపోద్దిగా. ఇలాంటి విషయాలు ప్రిన్సిపల్ డీల్ చేసే కాదు. ఒక్క నిమిషం ఆగండి. అరుణ్ ఎక్కడ ఉన్నారా? క్యాంటీన్లోనేనా? ఓకే. అదేనా మా పెదనాన్న వాళ్ళ అమ్మాయి గీత ఉంది. ఆ అమ్మాయిని వాళ్ళ క్లాస్మేట్ ఎవడో విజయ్ అంట. ఆడు ఏడిపిస్తున్నాడు. వాడి సంగతి ఒకసారి చూడండి. అరే చూడటం అంటే కొద్దిగా భయపెట్టడం చాలంతే. ఇలాంటి విషయాలు ఎలా డీల్ చేయాలో వాళ్ళకి తెలుసు నాన్న. ఒక నిమిషం. ఏంట్రా ఏంటి క్యాంటీన్లోకి వచ్చాడా? అయితే వాడిని అక్కడే ఉతకండి. ఇదే పోలీస్ కేసులో జాగ్రత్త చూసుకో. యూనియన్ లీడర్ శరత్ ఇక్కడ పోలీసులు క్యాంపస్లో రావడానికి లేదు. పెదనాన్న గీత జోలికి వాడు రాడు. దిగులు పడు మాకండి. ఇంకా చూసారా నా కొడుకు ఎందుకు పనికిరాడు అన్నాడు. వాడు టాలెంట్ అది. అవునవును 10 లక్షలు ఖర్చు పెట్టేందుకు అసలు దానికి పనికి రాకుండా దీన్ని బాగా పనికి వచ్చాడు. చదువు తోడబుట్టినోడు లేకపోయినా గొడుగులాగా నేర్మిచ్చే అన్న దొరికాడు. బాగా పండిన పంట చేనికి చుట్టూ కంచేసినంత నిబ్బరంగా ఉంది. నాకు ఆ పిల్లల గురించి నాకెటువంటి భయం లేదురా. చాలా సంతోషం రా. చాలా సంతోషం అమ్మా. సంతోషం. ఏంటమ్మా ఏదో ఎంజాయ్ చేద్దామని చెప్పి పిక్నిక్ వెళ్తే 100 సార్లు ఫోన్ చేసి ఇసుకిస్తాడు. అబ్బా కాదులేరా, నాకే కాస్త ఒంట్లో బాగోకు చేయమంటే చేశారు. నీకు ఒంట్లో బాగోపోతే మెడిసిన్స్ వేసుకుంటే తగ్గుతుంది. నాకు ఫోన్ చేసి తగ్గుద్దా? ఎన్నోసార్లు చెప్పాను ఆ మాట. నువ్వు వచ్చి చెబుతా కానీ నాకు అర్థం కాల. ఇప్పుడు నీ కొడుకు వచ్చి చెప్పాడుగా బాగా అర్థమైంది అనుకుంటాగా. ఏం లేదురా, నువ్వు టూర్కి వెళ్ళావు కదా అందుకని నీ మీద దిగులతో మంచం పట్టింది. ట్యాబ్లెట్స్ వేసుకుంటే నేను చూస్తే కానీ రోగం తగ్గదని చెప్పి మంకుపట్టు పట్టింది. ఏంటమ్మా నీ పిచ్చి? నన్ను చూస్తే రోగం తగ్గడం ఏంటి? ఆ మెడిసిన్స్ వేసుకుంటే తగ్గుతుంది. సరే వచ్చాను చూసావుగా, రోగం తగ్గిందా? ఏంటమ్మా మాట్లాడు. రోగం తగ్గిందా? తగ్గిందా? ఏది చూపించి అలా తగ్గిందా? అక్కడ స్విచ్ చేస్తే ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది. ఎలా? కరెంటుతో. ఆ కరెంటుని నాకు చూపించు. అలాగే కడుపు తీపిని చూపించమంటే ఏ తల్లైనా ఎలా చూపిస్తుందిరా? చూపించినా మీకు అర్థం కాదు. అది అర్థం చేసుకునే వయసు మీకు లేదు. వెళ్ళి ఫ్రెష్ నాకు అర్థం కావట్లేదు. ఇది చాదస్తం కాదురా, జీవిత సత్యం. సమయం ఆరోగ్యం బంధం వాటి విలువ తన రాసి పెట్టుండదు. కోల్పోయినప్పుడే తెలుస్తుంది. చూడు, సమయాన్ని వినియోగించుకోవాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, బంధాన్ని నిలబెట్టుకోవాలి. నేను బతుకుతున్నాను అంటారా? జీవించడం వేరు. ఆ రెండింటికి తేడా ఏంటో. బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది, కానీ జీవించడంలో ఆత్మ సంతృప్తి అనుభూతి రెండు ఉంటాయి. ఏం జరిగిందండి నాకు ఈ పాఠం? ఇక ముందు ఏమీ జరగకూడదనే నీకు ఈ పాఠం. విన్నావంటే అవన్నీ వాడికి తెలుసంట. చిన్న పిల్లడు వాడే తెలుసుకుంటాడులే. డబ్బు గురించి ఏమో ఆలోచించమాకండి. ఏర్పాట్లన్నీ ఘనంగా ఉండాలి. అదిగో ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మన పార్టీ కూడా అరేంజ్ చేయండి. ఓకేనా? మన ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేయండి. ఓకేనా? ఎవరిని మిస్ అవుద్దని చెప్పండి. మళ్ళా చెప్తున్నాను, ఎవరైనా మిస్ అయితే ఊరుకోను. అరగంటలో వచ్చేస్తా. ఓకేనా? బాయ్. అమ్మా ఏం లేదమ్మా, అర్జెంటుగా 10,000 కావాలి. 10,000? ఫ్రెండ్స్ తో కలిసి పార్టీలు చేసుకోవడానికి. నా కొడుకు అలాంటి అలవాట్లేదు లేవు. మీరు ఆగండి. నువ్వెందుకో చెప్పరా. ఏం లేదమ్మా, మా కాలేజీలో అనాథ పిల్లల కోసమని చిన్న పార్టీ ఒకటి అరేంజ్ చేసాం. వాళ్ళకి కావాల్సిన బట్టలు, పుస్తకాలు ఇవన్నీ ఏర్పాటు చేయాలి కదా. నువ్వు యూనియన్ లీడర్ని, మరి ఇవన్నీ చేయకపోతే బాగోదు. అందుకే డబ్బులు. అవును, ఇదంతా చేస్తుంది గాంధీజీ సేవా సమితి పేపర్లో చదివానే. ఎవరైతే ఏమైంది, మంచి పనికే కదా వాడు వాడతానంటుంది. చూడు, ఒకసారి ప్రిన్సిపాల్ గారికి ఫోన్ చేసి అప్పుడు ఇస్తాను డబ్బులు. ప్రిన్సిపాల్ కాకపోతే ఊరంతా ఫోన్ చేసి కనుక్కోండి. నాకు ఈ డబ్బులు అవసరం లేదు. బాయ్. ఏంటండి మీ చాదస్తాం? కన్న కొడుకు మాట నమ్మరా? శత్రువులైనా నమ్మొచ్చామో కానీ కొడుకుని నమ్మే పరిస్థితి ఇప్పుడు లేదే. మీరు ఇస్తారా, నన్ను ఇమ్మంటారా? ఏదైతే పనులు కట్టుకోవడానికి. కానీ దీంతో 10,60,773 రూపాయలు. ఏంటా లెక్క? వాడు ఇంజనీర్లు చేరిన తర్వాత పెట్టిన ఖర్చు అంతా. పుట్టినప్పటి నుంచి అంత అయింది, రాయిపోయారా?
నగలు గుద్దుకున్నాం పుట్టాడని చెప్పి బాగా కన్న కొడుకు మీద ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి లెక్క రాసే తండ్రిని మిమ్మల్ని చూస్తున్నాను. లెక్కపత్రం లేకుండా డబ్బులు గుంజుకెళ్ళే కొడుకుని నిన్ను మాత్రం చూస్తున్నాను. నాకు ఈ డబ్బులు వద్దు, నేను వెళ్ళిపోతాను. చదువు మీద ఎవరికి నష్టం వెళ్ళు. వాడు అడిగింది 10,000 ఇస్తే మీ సొమ్మే పోతుందంట. చూడు ఆ డబ్బులు ఎందుకు తగలేస్తాడో మనకి తెలియదు కదా. వాడు నేను తగలట్టు నేను తగలట్టు కనీసం వాడనే తగలబెట్టను. వాడు అడిగిన డబ్బిచ్చి వాడిని సంతోష పెట్టడానికి ఎంత తపన పడుతున్నావే నువ్వు. కానీ పుట్టిన తర్వాత వాడు ఏ రోజైనా నిన్ను సంతోష పెట్టే పని ఒకటన్నా చేశాడో చెప్పు. చూడు నీకు వాడి మీద ఉంది ప్రేమ, నాకు బాధ్యత. కాలేజీలోకి ఎంత కనపట్టలేదురా, ఇంటికి కూడా రాలేదురా. అందరికి ఫోన్ చేశారమ్మా. సాయంత్రం నాకు లైబ్రరీలో కనపడింది. అయితే ఆ విజయ్ గారు మళ్ళీ ఒక్క నిమిషం ఆగండి కదన్నా. అమ్మా ఎక్కడున్నారా? మా ఎప్పుడు ఆ క్యాంటీన్లోనే కానీ నాకు తెలుసు. కానీ అదే మా పెదనాన్న వాళ్ళ అమ్మాయి గీత ఉంది కదా, కట్టించి కనపట్లేదంట. ఒక్కసారి ఆ విజయ్ గారి ఇంటికి వెళ్ళి వాడు ఉన్నాడా ఏం చేస్తున్నాడని ఒక్కసారి చూసి చెప్పండి. పెదనాన్న ఒక్క 10 నిమిషాలు అన్నీ తేలిపోతాయి. దాన్ని చూడకుండా నేను నన్ను చూడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు. ముందు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. ఆ తర్వాత మన ప్రయత్నంతో మనం చేద్దాం. చెప్పరా మరి ఏంటి? అవునా? అణువు ఎత్తకండి. వాడు ఎక్కడున్నా నాకు కావాలి. చెప్పానా వాడే ఏదో చేసుంటాడని. నిన్న సాయంత్రం నుంచి వాడు కూడా కనపట్లేదంట. వాడు అంత తెలుస్తాడు. బాబు పంట చేనుకు పురుగు పడితే రైతు భయపడ్డు. ఎందుకంటే ఇంట్లో ఉన్న తీసుకెళ్లి మందు కొట్టి ఆ పురుగును చంపి పంటను కాపాడుకోవచ్చన్నట్టే. నా చేతిలో ఉన్న ధైర్యానికి నువ్వే బాబు ఆ పురుగుని చంపి ఈ కడుపు పంటను కాపాడు బాబు. ముందు పోలీస్ స్టేషన్కి వెళ్దాం పద. పొద్దున్నే లేచి పచ్చటి పొలాల చుట్టూ తిరగటమే తప్ప పోలీస్ స్టేషన్ ముఖమే చూడా. ఇవాళే తొలిసారిగా చూస్తున్నా. అమ్మా గీత అమ్మా ఏమిట్రా? అదేనమ్మా ఆ విజయ్ గారిని పోలీసులు అరెస్ట్ చేశారంట. బంగారం లాంటి పిల్ల పోయిన తర్వాత ఎవరిని ఎవరు అరెస్ట్ చేస్తే అంటే తప్పు చేసిన క్షమించండి వదిలేయండి అంటావా? కాదు, ఆ పిల్ల మీద మీ పెదనాన్న ఎన్ని ఆశలు పెట్టుకున్నారా. కలెక్టర్ని చెయ్యాలి అని కలలు కన్నాడు. కానీ పోస్ట్ మార్టం చేసి అలా తీసుకొస్తూ ఉంటే మీ పెదనాన్న గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఆ ఏడుపు చూసైనా ఆ దేవుడు కనికరించడా అనుకున్నా. దేవుడికి కూడా అసలు జాలి దయ లేదు. గీత అంత చేతులారా చేసుకుందాం. అన్ని విషయాలు నాకు చెప్పలేదు. ఆ విజయ్ గారు గీతను 2-3 సార్లు ఏడిపించాడని వాడిని కొట్టించాము. అదంతా కడుపులో పెట్టుకుని ఇదంతా చేసాడమ్మా. వద్దులేమ్మా, వద్దమ్మా. మీరు ఊరెళ్తానన్నారు, వెళ్ళలేదా? ఎడతామని అనుకున్నారమ్మా. పిల్ల లేకుండా ఊళ్ళోకి ఊళ్ళో వాళ్ళందరూ
తర్వాత ఏదైనా జరగరాని జరిగితే నిన్ను ఆలకించే దిక్కేవాడు ఉండర్రా. చిలక్కి చెప్పినట్టు చెప్పారమ్మా. ఇవాళ నా బిడ్డకి ఇలాంటి పరిస్థితి వచ్చేదే కాదు. పిల్లల గురించి అదే కళ్ళకంటాం అని నిజమవుతాయా? ఏదో ఒక మలుపు జీవితాన్ని నాశనం చేస్తుంది. మంది బాధకు కారణమైన వాడిని నేను ఊరికి వదిలిపెట్టను. వాడిని ఊరికమ్మ ఎక్కించేదాకా నేను నిద్రపోను. వాడి అంత చూస్తాను. ఒక నిమిషం ఆగరా. ఏంటన్నా చూస్తున్నారు? నీ మెడలో చైన్ ఉండాలి కదరా, అది కనపడకపోతేను. అది మామిడి కొట్లు తాకట్టు పెట్టాను నాన్న. తాకట ఎందుకు? అదే మన వీధి చివర వృద్ధాశ్రమం ఉందిగా, ఆ వృద్ధాశ్రమంలో వృద్ధుల కోసం వాళ్ళకి బట్టలు చద్దర్లు ఇవన్నీ కొనిపెట్టాలి. నాన్న అడిగితే ఎటు ఇవ్వడుగా, అందుకే దాన్ని తాకట్టు పెట్టి ఆ ఏర్పాట్లు చూశాను. సరే పని చేసావు, లోపలికి వెళ్ళి స్లిప్ తీసుకురా, డబ్బు కట్టేద్దాం. అది మా ఫ్రెండ్ దగ్గర ఉంది నాన్న. ఫోన్ చేసి పిలిపించరా వాడిని. వాడు ఊళ్ళో లేడు నాన్న. సరే ఫోన్ చేయి ఒకసారి. ఇప్పుడు ఆ చైన్ ఏంటి అది తొందర? ఒక్క నిమిషం నువ్వు ఆగు. రే ఫోన్ చేసి పిలిపించు. చేయరా ఫోను. అది నువ్వు చేయలేవు, ఎందుకంటే ఫ్రెండ్ లేడు, స్లిప్ లేదు, గొలుసు లేదు, నువ్వు తాకట్టే కట్టలేదు. ఏదో అవసరానికి వాడుకుని ఉంటాడు, మీరు తిడతారేమో అని చిన్న అబద్ధం చెప్పుంటాడు. ఇది చిన్న బద్దమా? ఇది చిన్న బద్దమా? ఇచ్చిదారా అసలు గీతలు తప్పింది. ఏం మాట్లాడుతున్నారు మీరు? చిన్నతనం నుండి మీరు చెప్పినట్టు వెళ్ళలేదని చెప్పి ఇంత పెద్ద నిందరు వాడి మీద వేసిస్తారా? కాదు, వాడికి ప్రేమతో గొలుసు చేయించావు కదా. ఇందాక ఎస్ఐ గారి దగ్గరికి పోయాను, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఏమైందో కనుక్కున్నామని చెప్పి. అప్పుడు శవం దగ్గర గొలుసు దొరికింది సార్ అని చెప్పి చేయించాడు. ఆ గొలుసును నేను గుర్తుపట్టాను. నిజం తెలుసుకుందామని ఇక్కడికి వచ్చాను. ఈ నాటకం అంతా చూసిన తర్వాత అర్థమైపోయింది, ఆ హత్య మీదే చేశాడు. ఎంత చక్కగా విజయగాడి మీదకి నెట్టాలని ఎంత ప్రయత్నం చేశాడని ముద్దుల కొడుకు. నిజమేనా? నువ్వు గీత చెప్పావు. చంపాను, రేప్ చేసి మరీ చంపాను. మ్యారేజ్ కానీ మనం విలేజ్ వెళ్ళాంగా, ఆ మ్యారేజ్ లో లంగావని వేసుకుని అటు ఇటు సరదాగా తిరుగుతూ నా కలమని తిరుగుతూ ఉంటే ముద్దు పెట్టుకోవాలి. నేనే తమాయించుకున్నాను. పక్వానికి వచ్చిన జాంపన్ను చిలక కొడుతుందిగా, ఆ చిలకను నేనే అవ్వాలనుకున్నాను. ఆ తర్వాత ఫేస్బుక్ లో రిక్వెస్ట్ పెట్టాను, యాక్సెప్ట్ చేసింది. అర్ధరాత్రి వరకు చాటింగ్ చేసి నా లైన్ లో పెట్టుకున్నాను. తనేమో సడన్ గా ఇదే జూబ్లీ కాలేజీలో జాయిన్ అవుతున్నానని మెసేజ్ పెట్టింది. అందుకే మీకు మస్కా కొట్టి అదే జూబ్లీ కాలేజీలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత అదను చూసుకొని అదే నా లైన్లో ఉంది కదా, అందుకే మెసేజ్ చేసి ఒంటరిగా రమ్మన్నా. నన్ను నమ్మిందిగా, అందుకే ఒంటరిగా వచ్చింది. ఇన్నాళ్ళు మెసేజ్ చేస్తుంది, చాటింగ్ చేస్తుంది నేనా అని తెలిసి ఒక్కసారిగా భద్రకాళి అవుతాను పెట్టింది. మీకు చెప్తానని భయపెట్టింది, ఒళ్ళంతా రక్కింది, నాన్న రవస అయినా వదిలిపెట్ల. నాళ్ళ నుంచో నోరుస్తున్న తిమ్మిరి పిల్ల కళ్ళెదురు ఉండి నోరిస్తూ ఉంటే చప్పరించకుండా ఉంటానా? బలవంతంగా నా కోరిక తీర్చుకున్నాను. మీకు చెప్తానుంది, నా నాన్నకు చెప్తానని నన్ను ఓళ్ళంతా రక్కి నాన్న రభసా చేసింది. చప్పుడు కాకుండా జరిగింది. పబ్లిక్ కావడం ఇష్టం లేక ఈ చేతికి గ్లౌజ్ వర్షం లేకుండా చేశామంటే జంతువులు క్షమించు. చెల్లిరా అదే ఉన్నా, నా తోడ పుట్టిందా, నా రక్తం పుంచుకు పుట్టిందా? నన్ను కన్నా నా తల్లి, నా రక్తం పుంచుకు పుట్టిన అక్క చెల్లి తప్ప ఈ విషయంలో ఎవరైనా ఒక్కటే.
నిజాయితీగా బ్రతికి మనకి తలకరం పెట్టాలని ఆశపడ్డాం. కానీ చివరికి ఆ నీతి నిజాయితీలకే తలకరం పెట్టాడే వీడు. ఇంత చేసి నిన్ను ఊరికే మొదలు పెట్టను. ఇప్పుడే చేస్తాను. వద్దండి, మీకు దండం పెడతాను. నా బిడ్డను అరెస్ట్ చేయించొద్దండి. వాడిని చూడకుండా నేను ఒక్కరోజు కూడా బతకలేనండి. అలా ఇప్పుడు మీరు వాడికి శిక్ష ఇస్తే చనిపోయిన గీత తిరిగి రాదుగా. అలా కాకుండా మీరు ఇప్పుడు వాడి మీద కేసు పెట్టి వాడిని అరెస్ట్ చేసి వాడికి ఎవరు శిక్ష పడితే ఈ వయసులో మనకి బాధ ఉందండి. నా మాట చేతులు కాదు, నా బిడ్డను అరెస్ట్ చేయించొద్దండి. శభాష్! ఒక మనిషిని అతి కిరాతకంగా చంపి నన్నేం చేస్తారో చేసుకోండి అని ధైర్యంగా చెబుతున్న కొడుకు చేసిన తప్పుకి తప్పకుండా శిక్ష పడాలని ప్రయత్నిస్తున్న తండ్రి, కన్న ప్రేమతో ఆ శిక్ష నుండి కొడుకుని తప్పించాలని చూస్తున్న తల్లి, అలాంటి కుటుంబాన్ని ఈ ప్రపంచంలో నేనెక్కడా నేను కూడా అదే కాలేజీలోనే చదువుతున్నాను అని చెప్పినప్పుడు నా కూతురికి రక్షణ దొరికిందని ఎంతో సంబరపడ్డాను. మా అయ్యా అరే కంచసేను వేసిద్రా జాగ్రత్త అనేవాళ్ళు. కంచసేను మేయటం ఏంటా అని అనుకునేవాడిని. ఇదిగో కంచసేను వేసిందని ఇప్పుడే తెలుసుకున్నాను. చిన్నప్పుడు అమ్మా పుస్తకాలకి అట్టలు సరిగా వేసుకో లేకపోతే సిరిగిపోతాయి అని జాగ్రత్త చెప్పా. అది పెరిగి పెద్దయిన తర్వాత బట్టలు సరిగా వేసుకో, సెల్ ఫోన్లతో మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడు, లేకపోతే ఇట్లాంటి పశువులు నీ జీవితాన్ని నాశనం చేస్తారు. జాగ్రత్త అమ్మా. నాకు ఆకలిగా లేదు. నీ కొడుకు చేసిన పని భోజనం చేసుకుంటుందా? ఎంత కాదనుకున్నా వాడు మన రక్తం అండి. మనం భోజనం చేయలేదని వాడు తినకుండా కూర్చున్నాడు. కనీసం వాడి కోసం చూడు, నాకు ఆకలిగా లేదు. పెట్టుకో, ఎందుకంటే మళ్ళా భోజనం చేసి మరో నేరం చేయడానికి సిద్ధపడాలిగా. జన్మకు మారు
సరే ఏంటి అన్నం తిని 3 రోజులు అయిందిరా, కొంచెం అన్నం తిందుకంట్రా. మీ ఆయన పెట్టిన గడ్డికి కడుపు ఎప్పుడో నిండిపోయింది. కలిపితే ముందు చేస్తానన్నాడుగా, చేయించమను. ఆయన అన్నకు మాత్రమే జరిగిపోయిందా? నేను లేనా నువ్వు అరెస్ట్ అవ్వకుండా చూడడానికి? వచ్చి అన్నం తినరా. నువ్వు తిన్నావా అమ్మా? తిన్నా. అలా వాడిపోయింది. అయినా తిండి మీద అలవాటు నాన్న, జరిగిపోయిందేదో జరిగిపోయింది, అవన్నీ మర్చిపోవాలి. కానీ అలా తిండి మీద అలిగి నీ ఆరోగ్యం పాడు చేసుకుంటావా? సరేనా? అమ్మా అమ్మా, అన్నం తినకాడి నుంచి కడుపులో ఏదోలా ఉందమ్మా. ఏం పెట్టావమ్మా? అన్నంలో ఏం పెట్టావమ్మా? విషయం పెట్టా. అన్నంలో విషయం పెట్టావా? నువ్వు కన్న తల్లివేనా? కొడుకులాగా ప్రవర్తించావా? అమ్మా, నేను తప్పు చేశానమ్మా, నన్ను క్షమించమ్మా, నన్ను బ్రతికించమ్మా. అమ్మా, నన్ను బ్రతికించమ్మా. బ్రతికించడానికి కాదురా విషయం పెట్టింది, చంపడానికి. కళ్ళు బయలు కమ్ముతున్నాయమ్మా, కళ్ళంతా తిరుగుతుందమ్మా. నాకు కావట్లేదమ్మా, అమ్మా, నా వల్ల కావట్లేదమ్మా. హాస్పిటల్ తీసుకెళ్ళి కాపాడమ్మా, నన్ను బ్రతికించమ్మా. అలా కావట్లేదమ్మా, ఏదైనా ఉంది అమ్మా, కాళ్ళు మొక్కుతానమ్మా. అమ్మ, నా వల్ల కావట్లేదమ్మా. ఇది ధరిత్రి ఎరుగని సత్యం, ఏ చరిత్ర వ్రాయని కావ్యం, ఇది అమ్మ ఇచ్చిన తుది తీర్పు. ఓ తల్లి, నీకిదే వందనం. నేను రాధంగా మాట్లాడుతున్నాను. నా కొడుక్కి విషం పెట్టి చంపేశానండి. మీకోసం ఇంతకు మించి ఏమి చేయలేను. మమ్మల్ని క్షమించండి. వాడికి విషం పెట్టావా? నేను విషం పెట్టి వాడిని చంపేశాను. జైల్లో పెట్టకుండా ప్రాధాయపడ్డా? జైల్లో పెడితే ఏమవుతుంది? ఏమవుతుంది? పెద్ద పెద్ద నేరాలు చేసే టెర్రరిస్టుల్లో ఏమీ చేయలేని వ్యవస్థలో బ్రతుకుతున్నావు. అలాంటిది వాడిని చేస్తారండి, శిక్ష వేస్తారు, శిక్ష అనుభవించి తిరిగి వస్తాడు. లేదా ఈలోపు వాడి మీద ఉన్న పిచ్చి ప్రేమతో మనమే తీసుకొస్తాం. ఇలాంటి అలవాటుకు అలవాటు పడినోడు ఊరుకుంటాడా? ఇంకో అమ్మాయి, ఇంకో అమ్మాయి, ఇంకో అమ్మాయి, అలా అలా ఎంతమంది ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తారు. వాడిని చంపాలని నిర్ణయించుకున్న
పడిపోయింది. వాడి కాలికి ముందు గుచ్చుకుంటే నీ కాలికి గుచ్చుకున్నంత పడిపోయిందండి. మరి ఆ ప్రేమనంతా ఎక్కడ దాచుకున్నావు? ఇక్కడ దాచుకున్నాను. కడుపులో ఉన్నప్పుడు వాడు చిట్టి చిట్టి పాదవుతూ నన్ను కొడుతూ ఉంటే సంతోషపడ్డాను. పురిటి నొప్పులకి ఏడ్చుకున్నాను. వాడు పుట్టిన తర్వాత నా చేతిలోకి తీసుకుని సంబరపడిపోయానండి. కానీ ఆ రోజు వాడు మన సంబరాన్ని చూసి ఏడ్చాడు. వాడు ఎందుకు ఏడ్చాడో నాకు ఆ రోజు అర్థం కాలేదండి. ఇలా జీవితాంతం మంది ఏడిపించడానికే వాడు ఆ రోజు ఏడ్చాడండి. నాకు ఈ రోజు చేసింది తప్పంటారా? తప్పంటే అది మీరు తప్పన్నా? ఈ సమాజం మొత్తం నన్ను తప్పు పట్టినా నేను చేసింది కరెక్టే. ముమ్మాటికి నేను చేసింది కరెక్టే. ఇలాంటి వాడు బ్రతికొండకూడదండి. నీకు గుర్తుందా ఆ రోజు వాడు ఏమన్నాడు? నన్ను కన్ను నా తల్లి, నా తోడబుట్టిన నా అక్క చెల్లెళ్ళు తప్ప మిగిలిన ఆడవాళ్ళంతా అంతా అంతా నాకు సమానం. వాడొక ఉన్మాదండి. వాడొక ఉన్మాదం. ఇలాంటి వాళ్ళకి విచక్షణ ఉండదు. రోజు ఆడపిల్లల జీవితాలు నాశనం చేస్తాడు. అంతవరకు ఎందుకు వాడుకున్న ఒక్క గీతని జరిపేస్తాడు. గీతలాగే ఇలాంటి ఉన్మాదులకి ఆడది అన్న తేడా ఉన్నది. వీళ్ళకి బావి వస్తలుంటాం. అందుకే ఇలాంటి అమితమైన ప్రేమే దీనంతటికీ కారణం. పబ్జీకి అలవాటు పడి కన్న తల్లికి చెప్పిన కొడుకు పరీక్షల వాయిదా వేయించడం కోసం 5వ తరగతి విద్యార్థిని హత్య చేయించిన ఇంటర్మీడియట్ విద్యార్థి. 5 సంవత్సరాల క్రితం నిర్భయ, మొన్న అభయ, నేడు గీత, రేపు సీత. అన్నింటిలో నేరస్తులు యువతరం మాత్రమే. ఎవరిది తప్పు? విచ్చలవడిగా తిరిగే యూత్దా, తల్లిదండ్రులదా, లేకపోతే సమాజానిదా? పిల్లల్ని పెంచడంలో ప్రేమ బాధ్యతలు 2 ప్రధానంగా ఉంటాయి. ఒక ఆర్టీఏ ఉద్యోగి తన కొడుక్కి బైకిచ్చి రోడ్డు మీదకి పంపించి ఎవరైనా బండి ఆపితే నాకు ఫోన్ చేయి, లేకపోతే నా పేరు చెప్పి అంటున్నాడంటే అది ప్రేమ బాధ్యత. ఒక రాజకీయ నాయకుడు తన కొడుకుని తప్పులు చేసే తప్పులేంటో నాకు చెప్పు, ఎందుకంటే నిన్ను రక్షించాలంటే నువ్వు చేసిన పని అంటే అంటున్నాడంటే అది ప్రేమ బాధ్యత. మందు తాగి కారు నడపడం తప్పులు అని చెప్పాల్సిన తల్లిదండ్రులు మందు తాగి పోలీసులు పిచ్చుకుంటే ఎలా తప్పించుకోవాలో చిట్కాలు చెబుతున్నారు. పోతున్నాం మనం. ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఇళ్లలో పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు పిల్లల్ని దగ్గర కూర్చోబెట్టుకుని ఎవరితో ఎలా మాట్లాడాలి, ఆడవాళ్ళతో గౌరవంగా ఎలా ఉండాలి, ఎలా ప్రవర్తించవాలో నేర్పేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే 1 ఫ్యామిలీ 1 కిడ్ సంస్కృతికి అలవాటు పడిపోయామని మనం. చిన్నతనంలోనే హింసని ప్రవృత్తిగా చేసుకునే మానసిక ప్రవృత్తికి అలవాటు పడిపోతున్నారు పిల్లలు. తస్మాత్ జాగ్రత్త. వీడియో గేమ్ల రూపంలో ప్రమాదాలు పంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త.
నేను నా కొడుకుని అదుపులో పెట్టుకోలేకపోయాను. కారణం కొడుకంటే ఆమెకి అమితమైన ప్రేమ, ఏమంటే నాకు విపరీతమైన ప్రేమ. ఈ ప్రేమల మధ్య బాధ్యతను మర్చిపోయాం. అదిగో రైతు తన పంట పొలంలో కలుపు మొక్కలు కనిపిస్తే ఆ కలుపు మొక్కలను ఏరి పారేసి పంటను రక్షించుకుంటాడు. అలాగే సమాజంలో ఉన్న ఇలాంటి కలుపు మొక్కలను ఏరి పారేసి సమాజాన్ని ప్రక్షాళన చెయ్యాలి. అది కొడుకైనా తమ్ముడైనా ఎవరైనా సరే ఆ ప్రక్షాళన మన ఇంటి నుండే మొదలు కావాలి. ఆ ప్రక్షాళన నా ఇంటి నుండే మొదలైనందుకు నాకు చాలా ఉంది. ఏ యుద్ధాలు చేయటానికి ఎంత ధైర్యం కావాలో కడుపున పుట్టిన బిడ్డను చంపుకోవడానికి అంతకంటే ఎక్కువ ధైర్యం కావాలి. ఎందుకంటే కుటుంబం గొప్పది, కుటుంబం కంటే సమాజం గొప్పది, సమాజం కంటే దేశం గొప్పదని నమ్మి ఆ ధైర్యాన్ని గుండెల్లో నింపుకున్న ఈ తల్లి మామూలు తల్లి కాదు. మామూలు తల్లి కాదు. ఈ తల్లి మామూలు తల్లి కాదు. దేశం